మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాలి బూడిదైతో బిడ్డ, వారి చుట్టూ రేవంత్ అనే హైటెన్షన్ వైరు కంచెగా ఉన్నది. కేసీఆర్ ఈ విషయం గుర్తుంచుకో. నీ కారు తూకానికి అమ్ముడే. దిగిపో అంటున్నావు. ఉత్తగా వచ్చినావు అనుకుంటున్నావా? ఢిల్లీలో మోడీ, ఫామ్ హౌస్లో కేడీ, ఇద్దరు తోడు దొంగలే. కాళేశ్వరం అవినీతిలో మోడీకి కమిషన్. కాళేశ్వరం అవినీతిలో మోడీకి కమిషన్ అందింది. ఇదే మెగా సంస్థ నుండి 100 కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్లు, వాళ్ళు ఎలక్టోరల్ బాండ్లు తీసుకోవడం జరిగింది. బరాబర్ 1,00,000 కోట్ల అవినీతిలో 100 కోట్లలో అఫీషియల్గానే 100 కోట్లు తీసుకున్నారు. అన్అఫీషియల్గా ఎన్ని కోట్లు తీసుకున్నారు? ఇవాళలోకి ఏ సూట్ కేసులు ఎన్ని ఎక్కడెక్కడ పోయినాయో తెలియదు, కానీ అఫీషియల్గా 100 కోట్ల అవినీతి తీసుకున్నారు. ఇక భద్రాద్రి రామయ్య సాక్షిగా మాటిస్తున్నా, రుణమాఫీ ₹500 బోనస్ను అమలు చేస్తాం. మద్దతు కోసం సిపిఎం సిపిఐతో చర్చలు. మహబూబాబాద్, మహబూబ్నగర్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. నన్ను గెలిపించండి, సేవకులో పనిచేస్తానని చెప్పేసి కాంగ్రెస్ మహబూబ్నగర్ అభ్యర్థి వంశీచంద్రుడు అంటున్నాడు. మరి 100 రోజుల్లో నేను రుణమాఫీ చేస్తామని చెప్పలేదు, కానీ త్వరలోనే మాఫీ చేస్తాం. ఎన్నికల తర్వాత విధానపర నిర్ణయం తీసుకుంటాం. కేంద్రం నుంచి 10 లక్షల కోట్లు వచ్చాయనేది అబద్ధం అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చినా అని చెప్పేసి బీజేపీలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ 10 లక్షల కోట్లు ఇచ్చేది ఉంటే అసలు 10 లక్షల కోట్లు కేంద్రం నుండి వచ్చినాయి అంటే కేంద్ర బడ్జెట్లో కనబడతాయి కదా. కేంద్ర బడ్జెట్లో అసలు బడ్జెట్లో ముందే పెడతారు కదా, ఇంకో పలానా రాష్ట్రానికి ఇన్ని కోట్లు అనిపిస్తుంది. అసలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? ఈ మీడియా వాళ్ళని అడిగడానికి సిగ్గుండాలి. 10 లక్షల కోట్లు అసలు తెలంగాణకు ఒక్కదానికి కాదు, ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మొత్తం ఈ రాష్ట్రాలు అన్నిటి కలిపి కూడా 10 లక్షల కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్రంలో లేదు కదా. ఎట్లా 10 లక్షల కోట్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడతారు? 10 లక్షల కోట్లు ఇయ్యలేదని చెప్పేసి బట్టి విక్రమార్క అంటాడు. బరాబర్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ కాదు, మొత్తం దక్షిణ భారతదేశం మీద అంత ప్రేమ చూపించేది, అన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ఇయ్యేది. ఇది ఫిక్స్. ఇక ఏదేమైనా కూడా నీ కారు తూకానికి అమ్మేది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీరియస్గా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా పిట్టల దూర అంటున్నాడు, ఆయనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. చిటికే కొడితే వస్తారని. చిటికే కాదు కదా, మిద్దెక్కి డప్పు కొట్టి బిడ్డ, నీ దగ్గరలో ఉన్నోళ్ళు ఎవడైనా ఉంటారేమో చూద్దాం. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. నువ్వు ప్రయత్నం చేసి చూడు. హై టెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంట్ షాక్ కొడితే కాకి ఎట్లయితుందో, కాకి ఎట్లయితే సస్తదో నువ్వు కూడా అట్నే వస్తావు. కాంగ్రెస్ వైపు చూస్తే నీ పని కూడా అట్నే అవుతుంది. మా దిక్కు కాదు కదా, నీ దొడ్లే సాయంత్రానికి ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టుకో అని చెప్పేసి రోజు సాయంత్రం నీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో లెక్క పెట్టుకో. ఏ రోజు ఏ సాయంత్రం ఏ ఎమ్మెల్యే బయటకు అత్తడో తెలియదు బిడ్డ. నీ దొడ్లో ఉన్నటువంటి గొర్రెలను లెక్క పెట్టుకో అని చెప్పేసి, బర్రెలను లెక్క పెట్టుకో అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి అదే దొడ్లో ఉన్నటువంటి ఆ బర్రెలు గొర్రెలు వీళ్ళ పార్టీలకు వస్తే వీళ్ళు ఎట్లా తీసుకుంటారో కూడా మరి అర్థం కానటువంటి విషయం. ఈ ఎలక్షన్లకు ముందు సందు అని చెప్పేసి, నార్మల్ టైంలో అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారేదంటే ప్రజలు విమర్శ చేస్తారు, తిడతారు, అవసరమైతే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ధర్నాలు వేస్తారని చెప్పేసి ఈ ఎలక్షన్ టైంలో సందు అని చెప్పేసి అందరూ పార్టీ మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో నామినేషన్ దాఖలు చేస్తున్న కుప్పలేశ్వర్ ఎవరెవరు పార్టీ మారబోతున్నారు? ఆరాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సుదీర్ఘ భేటీ. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలతో మంత్రాలు, ప్రచార వ్యూహాలపైన దిశానిర్దేశం. బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరెవరు పార్టీ మారబోతున్నారనే విషయంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆరాధించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుతో నందినగర్లో శుక్రవారం సుదీర్ఘంగా చర్చించినటువంటి కేసీఆర్ లోక్సభ సెగ్మెంట్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల గెలుపు అవకాశాలు, నేతల సహకారం పైన డిస్కస్ చేసినట్టు తెలిసింది. పార్టీ మారే వారితో నష్టమేమీ లేదని, వారి కోసం ఆలోచించవద్దని, కేవలం ప్రచారంపైన దృష్టి సారించాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. మొత్తానికైతే ఎల్లుండి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర వచ్చే నెల 10 వరకు ప్రతిరోజు 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన తిరిగేటువంటి అవకాశం ఉంది అని చూస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ప్రతిసారి బీఆర్ఎస్లో ఒక వణుకు పుడుతూ ఉంది. వణుకు పుట్టడం కాకుండా ఎవరెవరు పార్టీ మారుతారు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా కూర్చొని ముచ్చట పెడతా ఉన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు పోతానవా? పోతలేవు. లేదంటే ఇంకో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నువ్వు పోతలేను. ఇట్లా ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకొని అయ్యా నువ్వు పోతున్నావు పోవు కదా అని చెప్పేసి మాట తీసుకొని ప్రామిస్ చేసుకొని అవసరమైతే కేసీఆర్ తలకాయ మీద పెట్టి చేయబెట్టి మరి అయ్యా నేను పోను అయ్యా అని చెప్పేసి వాళ్ళతో ప్రమాణం చేయించుకొని, నా బిడ్డతోడు, నా తల్లితోడు, నా పిల్లంతోడు అని చెప్పేసి అవసరమైతే వాళ్ళందరితో ప్రమాణాలు చేయించుకుంటున్న పరిస్థితి కూడా ఈరోజు బీఎస్ పార్టీలుగా నడుతుంది. ఏంది అని అంటే భయం. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోతే ఏం లేకుండా రేపటి రోజున మాట్లాడడానికి ప్రతిపక్షంలో కూడా మనం కనబడేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే దీనికి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఖాళీ కావడానికి. ఎందుకు అని అంటే తెలంగాణలో బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేస్తే సెకండ్ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీజేపీ సెకండ్ ప్లేస్లో కూడా రాదు అనే భయము కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీకి 3వ స్థానం తప్ప 1వ స్థానం 2వ స్థానం ఎన్నటికీ రాదని ఫిక్స్ అయిపోయినటువంటి బీజేపీ పార్టీ కావాలనే ఈ
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల మీద మాట్లాడకుండా ఏం మాట్లాడకుండా అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదు. ఎందుకనంటే బీఆర్ఎస్ ఎంత తొందరగా ఖాళీ అయితే బీజేపీకి అంత నయం అనుకుంటారు. అది విషయం. సబ్సిడీ బియ్యానికి 1000 కోట్లు, వంట గ్యాస్కు 181 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్. నేతన్నలకు 50 కోట్ల బకాయి సైతం విడుదల. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యానికి సబ్సిడీగా 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మహాలక్ష్మి స్కీమ్లోని వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కోసం అదనంగా మరో 181 కోట్లను సైతం విడుదల చేసింది. మొత్తానికి అయితే మరి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు 6 గ్యారంటీలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కూడా ఉన్నాయి కాబట్టి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న పథకం కింద 180 కోట్ల రూపాయలను అయితే వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. 50 కోట్ల బకాయిలు సైతం నేతన్నలకు ఉన్నటువంటి 50 కోట్ల బకాయిలు సైతం అయితే ఎలక్షన్ల ముందు నేతన్నల ఓట్ల కోసం గుర్తుపెట్టుకోండి, నేతన్నల ఓట్ల కోసం ఎలక్షన్ల ముందు 50 కోట్ల బకాయిలను విడుదల చేసిరు. మరి వాళ్లకు రానున్న రోజుల్లో ఎలాంటి ఉపాధి కల్పిస్తారో మాత్రం చెప్పలేదు. దాని మీద కూడా ఒక హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద. ఎందుకంటే బతుకమ్మ చీరలు ఎట్లున్నాయో ఏందో పక్కన పెట్టేదంటే బతుకమ్మ చీరలు అయితే వాళ్ళ ఎంతో కొంత కడుపు నింపినాయి నేతన్నలకు. మరి ఆ బతుకమ్మ చీరల స్కీము ఉంచుతారా తీసేస్తారా? ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వలేదు అంటే పథకం ఉన్నదో లేదో అని అర్థం కావట్లేదు. మరి మీరేం చేయబోతున్నారు ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.